I told you, there is nobody in India who can stop that scene. సార్ నేను చెప్తుంటాను కాలర్ ఎగరేయమని. అన్న ఒకసారి కాలర్ మీరు ఎగరేయండి సార్, ఎగరేయండి. రానే వచ్చింది, ఎన్నో రోజుల నుంచి చూస్తున్న రోజు అదేనండి. వాటు రేపు రిలీజ్ అవుతుంది కదా. తారక్కని దేవరా తర్వాత రేపే చూడబోతున్నాం స్క్రీన్ మీద. సో నేనైతే బెంగళూరులో చూస్తున్నాను మూవీ. ఎందుకంటే నేను హైదరాబాద్ అంటే హైదరాబాద్ నుంచి చూసాను, బట్ కాకపోతే నేను నాకు కొద్దిగా పర్సనల్ వర్క్ మీద బెంగళూరు వెళ్తున్నాను. సో అందుకోసమే నేను కూడా మా అన్నతో పాటు ఛానల్ తర్వాత రిలీజ్ రోజు తారక్ అనే సినిమా చూస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు మహేష్ బాబు సినిమా వస్తే మా అన్న స్పాన్సర్ చేసేవాడు మా ఫ్రెండ్స్ అందరికీ. ఎన్టీఆర్ సినిమా వస్తే నేను వాళ్ళందరికీ స్పాన్సర్ చేసాను అనమాట. ఇలా ఎవరు హీరో ఫేవరెట్ హీరో ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగతా వాళ్ళందరికీ స్పాన్సర్ చేయాలి టికెట్స్ అన్ని. సో ఈ కల్చర్ ముందు నుంచి ఉండింది. బట్ చాలా రోజుల తర్వాత మనం అక్కడ హైదరాబాద్కి బెంగళూరుకి ఇట్లా మనం షిఫ్ట్ అయిపోయాక అలాంటి కల్చర్ అనేది లేదన్నమాట ఈ మధ్య. సో చాలా రోజుల తర్వాత నేను మా అన్న కలిసి చూడబోతున్నాం రిలీజ్ రోజు తారక్ అనే సినిమా. 666 దేవరా ఇవన్నీ చూసాం, కానీ ఎవరికి వాళ్ళు సపరేట్గా చూసాం అనమాట. అంటే అన్న వేరే చోట నేను వేరే చోట అట్లా. బట్ చాలా రోజుల తర్వాత అయితే ఇప్పుడే చూస్తున్నది, అంటే కలిసి ఇద్దరు. సో ఆ విషయంలో అయితే కొంచెం ఎగ్జైటింగ్ గానే ఉంది నాకైతే. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇద్దరు కలిసి చూస్తున్నాము. సినిమా కొంచెం అటు ఇటు అయితే బాగా టార్గెట్ కూడా చేస్తాను అనమాట. థియేటర్లోనే పక్కన కూర్చుంటాం కదా. సో ఖచ్చితంగా ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే సినిమా వాళ్ళు అటు ఇటు అయితే. సో దానికి సిద్ధంగానే ఉన్నాను. ఎందుకంటే మనకి టీజర్ ట్రైలర్ చూసినాక వాటి మీద కొంచెం పాజిటివ్ వైపు అయితే వచ్చిందంటే. అంతకుముందు నాకు మామూలుగా అంటే ఈ స్పై యూనివర్స్ ఇదంతా పెద్దగా నచ్చదు, అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. బట్ కాకపోతే అయాన్ ముఖర్జీ బాగానే చూపించాడు ఎన్టీఆర్ని. సో అందులో మన తారక్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చెప్పాడు కదా, అంటే ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది, మీరు ఎవరు చెప్పిండేది వినొద్దండి అని చెప్పి. అది అందులో కాలర్ ఎగిరే సెంటిమెంట్ ఉంది కదా మనకి 2015 నుంచి. అండ్ 2 కలర్లు ఎత్తి చూపించారనమాట ఈసారి వాటు ఎలా ఉంటుందనేది. సో ఆ తర్వాత కొంచెం బడ్జెట్ అయితే బాగా క్రియేట్ అయింది. ఎందుకంటే అంతకుముందు మామూలుగా అంత పెద్ద లేదు, ఎందుకంటే కూలీ ఆపోజిట్లో ఉంది కదా. సో మంచి కంటెంట్ వాళ్ళు రిలీజ్ చేసి బాగా హైప్ తెచ్చుకున్నమాట కూలీకి. సో వాటు అలా కాదు, ఎందుకంటే సాంగ్స్ ఒకటి రిలీజ్ చేశారు, ఇంకోటి అయితే ప్రోమో మాత్రం వదిలేరు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రమోషన్ లో కొద్దిగా కూలీని బెటర్ అనమాట. అందులో హెడ్జ్ కూడా ఉందన్నమాట, అంటే బుకింగ్స్ పరంగా అట్లంతా. సో లాస్ట్ మూమెంట్ లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ అన్న తారక్ అన్న స్పీచ్ విన్నాక కొద్దిగా హైప్ అయితే వచ్చింది. సో ఆ ఊపులో అయితే వెళ్తున్నాం సినిమాకు. సినిమా ఎలా ఉన్నా కూడా తారక్ అని చూసేకైనా వెళ్తాం మేము ఫ్యాన్స్ గా. బట్ కాకపోతే జనరల్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా సినిమా బాగుంటుందని వస్తారు కదా. సో మామూలుగా అంటే హైదరాబాద్ లో టికెట్ రేట్స్ అయితే బాగా పెంచేసేవాళ్ళం అండి. ఎందుకంటే లాస్ట్ 4 years నుంచి చూస్తున్నాం కదా, టికెట్ రేట్స్ అయితే విపరీతంగా పెంచేస్తున్నారు హైదరాబాద్ లో. బట్ మనకి హ్యాపీ మూమెంట్ ఏంటంటే ఈ వాటుకు కానీ కూలీకి కానీ టికెట్ రేట్స్ పెంచలేదు. నార్మల్ రెగ్యులర్ ప్రైస్ లోనే టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా టికెట్ బుకింగ్స్ అయితే బాగా జరుగుతున్నాయి. కూలీకి బాగా జరుగుతున్నాయి, నేను లేదనట్లేదు. బట్ కాకపోతే కొంతమంది దాన్ని బల్క్ బుకింగ్స్ లేకుంటే కార్పొరేట్ బుకింగ్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని థియేటర్లు అసలు నార్మల్ గా పెద్ద పెద్ద హీరోలు కదా, సపోజ్ పవన్ కళ్యాణ్, మనకి ప్రభాస్ వీళ్ళంతా ఉన్నారు కదా, ఎన్టీఆర్, మహేష్ బాబు వీళ్ళంతా. సో వీళ్ళందరికీ కూడా జరగవు అనమాట. మామూలుగా కొన్ని రూరల్ ఏరియాస్ లో, తెలంగాణలో ఉండే రూరల్ ఏరియాస్ లో కూడా సోల్డ్ అవుట్ అయినట్లు మనకి చూపిస్తున్నాయి అనమాట బుక్ మై షోలో. సో వీళ్ళకి ఏదో పెద్ద మాపే నడుస్తుంది, అసలు బుక్ కాకుండా కూడా బుక్ అయినట్లు చూపిస్తుంది మనకి ట్రెండింగ్ లో కనిపించడానికి అని చెప్పేసి కొంచెం మంది దాన్ని స్క్రీన్ షాట్ తీసి కూడా పెట్టారనమాట. అంటే బ్లాక్ చేశాక తర్వాత ఇప్పుడు రిలీజ్ చేశారనమాట, అవి మళ్ళీ అవైలబుల్ వచ్చాయన్నమాట టికెట్స్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఏదో జరుగుతుంది సంథింగ్. బట్ ఏది జరిగినా కూడా సినిమా అయితే ఖచ్చితంగా నాకు కూడా నమ్మకం అయితే ఉంది, కూలీ బాగుంటుందని అనుకుంటాను నేను కూడా. కాకపోతే మాది ఎన్టీఆర్ తారక్ గారి సినిమా కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వాటు ఉంటుంది. సో వాటు చూశాక కూలీ కూడా చూస్తాను. బట్ కాకపోతే వాటులో ఏంటంటే తారక్ అన్న ఫస్ట్ టైం మనకి బాలీవుడ్కి డెబ్యూట్ అవుతున్నాడు. అంటే ఇంతకుముందు 666 దేవరా కూడా అక్కడ రీచ్ అయ్యి, బట్ కాకపోతే అంత పొటెన్షియల్ అయితే ఇంకా క్రియేట్ చేసుకోలేదు అక్కడ. సో ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసుకోవాలని తారక్ అన్న కూడా వాటుకి సైన్ చేశాడు అక్కడ. సో అందుకోసమే ఆ సినిమాకి మామూలుగా అంత క్రేజ్ ఉండే యూనివర్స్ అయితే కాదు. స్పై యూనివర్స్ ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ అంత పెద్ద ఉండట్లేదు అన్నమాట క్రేజ్ అయితే. సో ఆ పొటెన్షియల్ ని పెంచాలన్నా సౌత్ నుంచి ఒక యాక్టర్ కావాలి. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే ఆల్రెడీ కొంచెం తెలుసు 666 వల్ల లేకుంటే దేవర వల్ల. సో అందుకోసమే వాళ్ళు తారక్ ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ మెయిన్ కొద్దిగా యాక్టింగ్ స్కోప్ ఉండే పాత్ర అనమాట అది. సో అందుకోసమే వాళ్ళు తారక్ ని తీసుకున్నాను. వాళ్ళు కూడా ప్రీ రిలీజ్ లో చెప్పారు కాబట్టి నాకు కూడా కొద్దిగా అంటే ఇంట్రెస్టింగ్ గా ఉందన్నమాట. ఇప్పుడు అంటే మామూలుగా చెప్పాను కదా, నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. బట్ కాకపోతే తారక్ అన్న కోసమనే చూసేవాడిని. బట్ ఎప్పుడైతే మన తారక్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు సినిమా అయితే బాగుందని చెప్పేసి నాకైతే నమ్మకం వచ్చింది. ఎందుకంటే నాకు లాస్ట్ 7 films హిట్ కొట్టాడనమాట. అంటే ఈ సెంటిమెంటే కాలర్ ఎగరేయడం లేదంటే మాట చెప్పడం, కానీ ఏదైనా ఒక మాట చెప్తే ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒకటి వర్త్ ఉంటుంది కాబట్టి చెప్తారనమాట. సో ఆ నమ్మకం అయితే ఖచ్చితంగా కలిగించడం అన్న ఈవెంట్ ద్వారా.
మాకైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్గా ఒక తారక్ అన్న ఫ్యాన్స్కి అయితే మాకైతే కొంచెం ఆయన స్పీచ్ విన్నాకైతే సినిమా మీద కొంచెం మంచి హైప్ అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను 6:30 షోకి అయితే వెళ్తున్నాను. ఇదైతే కొద్దిగా లాంగ్లో ఉందండి నేను వెళ్ళే థియేటర్, ఎందుకంటే మనకి కూలీకి బాగా ఇచ్చేసన్నమాట థియేటర్లని బెంగళూరులో. సో వాటికి కొన్ని తక్కువే ఇచ్చారు, అది కూడా చాలా లాంగ్లో ఉన్నాయి. నేనైతే మేస్టిక్ దగ్గరలో అనుపమ థియేటర్ అని ఉంది, సో అందులో చేసుకున్నాను. నేను మా అన్న రేపు వెళ్తున్నాము. ఒక లాగ్ టైప్ అయితే రివ్యూ ఉంటుంది వాటు గురించి. ఇది రెగ్యులర్గా చేసే రివ్యూలు అయితే ఉండదు, కొంచెం లాగ్ టైప్, ఎందుకంటే దేవరా టైంలో నేను ఆల్రెడీ ఫస్ట్ రివ్యూ అనమాట నేను చేసింది. సో అలానే ఉంటుంది ఒక లాగ్ టైప్లో. సో ఎండింగ్ వరకు నేను ఎలా ఫీల్ అయ్యాను, తర్వాత కంటెంట్ ఎలా ఉంది, ఇదంతా ఖచ్చితంగా మనం ఒక జెన్యున్గా అయితే మాట్లాడుకుందాం దాంట్లో వీడియోలో. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ టైంకి అయితే మనకి రివ్యూ అయితే వచ్చేస్తుంది మన ఛానల్లో, ఖచ్చితంగా చూడండి. ఇక మన తెలుగులో కూడా యాంటీ ఫ్యాన్స్ చాలా ఎక్కువైపోయారండి. ఒక హీరో కాదు, ప్రతి హీరోకి అయితే బాగా ఎక్కువైపోయారు ఈ మధ్య. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, నేను ప్రభాస్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక సైడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక సైడ్ అనమాట. సో ఎవరు మూవీ వేస్తే వాళ్ళు మిగతా ఒక సైడ్ వాళ్ళు ఫుల్ దాన్ని యాంటీ చేసేస్తారు అనమాట, అసలు దాన్ని నెగిటివిటీ చేసేస్తారు ఫుల్. సో అది మనం ఆల్రెడీ దేవరా టైంలో చూసాము, త్రిబుల్ ఆర్ టైంలో ముఖ్యంగా ఎన్టీఆర్ మీద అలా చేశారు. తర్వాత దేవరా టైంలో కూడా చేశారు. వాళ్ళు దేవరా టైంలో చేశారని చెప్పేసి వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ వీళ్ళకి గేమ్ చేంజర్కి ఆచార్యకి ఈ టైంలో చేశారనమాట. బట్ కాకపోతే వాళ్ళు రిటర్న్ ఇచ్చాము సరిపోయింది, ఇంకొన్నే ఉంటే అయిపోద్ది అన్నట్లు అనుకుంటున్నారు. బట్ కాకపోతే వీళ్ళు మళ్ళీ ఇప్పుడు వాటోకి ఇవ్వాలనుకుంటున్నారు. మొన్న హరిహర వీరమల్లు కూడా చేశారనమాట, అంటే వాళ్ళు అప్పుడు చేశారు దేవరా టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సో ఒకవేళ ఇలానే చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారు టాప్ హీరోస్ అయితే. ఏ సినిమా రిలీజ్ అయినా అంటే ఎవరు ఆపలేరు, కానీ ఒకవేళ అటు ఇటు కొంచెం అటు ఇటు ఉంటే మాత్రం పూర్తిగా తొక్కేస్తారనమాట. ఈ నెగిటివిటీ అనేది బాగా దెబ్బతీస్తుంది. సో ఇది మారితేనే బాగుంటుందంటే ఖచ్చితంగా ఒకవేళ ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము కొంచెం ఆలోచించండి ఈ విషయంలో. ఎందుకంటే సినిమాలను మనమే బ్యాడ్ చేసుకుని మన టాలీవుడ్ ని మనమే తక్కువ చేసుకుంటున్నట్లుంది. సో అందుకోసమైనా మనం మారాలి, ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా మారతానని అనుకుంటున్నాను. ఇదంతా ఎవరి వల్ల? రాజప్ప వల్ల, మైకిల్ వల్ల, బిగిలే. ముఖ్యంగా ఈ క్లాష్ వల్ల ఖచ్చితంగా ఏదో ఒక మూవీ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా అవుతుందండి. వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అంటే వాటు టీం వాళ్ళు కానీ కూలీ టీం వాళ్ళు కానీ ఒప్పుకోకపోవచ్చు. ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే కంపల్సరీ అవుతుందండి. ఎందుకంటే థియేటర్ విషయంలో అయితేనేమి, టికెట్ బుకింగ్ విషయంలో అయితేనేమి కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎడ్జ్ అయితే ఖచ్చితంగా కూలీనే ఉంది, సౌత్ లో బాగా క్రేజ్ ఉంది కాబట్టి, హైప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. బట్ పార్ట్ ముఖ్యంగా హిందీ వాళ్ళండి, హిందీ వాళ్ళు మనకి ఫస్ట్ డే కన్నా సెకండ్ డే థర్డ్ డేనే ఎక్కువ కలెక్షన్ చూస్తుంటాం మామూలుగా రెగ్యులర్లో. ఎందుకంటే వాళ్ళు మౌత్ టాక్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే మంచి టాక్ వచ్చిందంటే సినిమాని బాగా తీసుకెళ్తారు ముందుకి. ఎందుకంటే థియేటర్స్ ఎక్కువ ఉంటాయి ఆ ఏరియాలో. ఎందుకంటే హిందీ బెల్ట్ మొత్తం చూసుకుంటే మనకి అక్కడ రోజుకి 70 crores 80 crores తక్కువ ఉండదు అన్నమాట కలెక్షన్స్, ఆ రేంజ్లో వస్తాయి. బట్ కాకపోతే ఖచ్చితంగా మౌత్ టాక్ అయితే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వాటోకి అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా 3 days మనకి హాలిడేస్ ఉంటాయి కదా, అప్పుడు చూడొచ్చులే అనుకున్నారు. బుకింగ్ విషయంలో అయితేనే ఖచ్చితంగా చాలా వెనుకబడింది వాటు, అంటే కూలీతో పోల్చుకుంటే. బట్ నా గెస్ అయితే ఖచ్చితంగా వాళ్ళు వాకింగ్స్ ఎక్కువ ఉంటాయండి. ఒకవేళ టాక్ అయితే బాగా వచ్చిందంటే రేపు ఖచ్చితంగా ఈవినింగ్ నుంచి వాకింగ్స్ అయితే బాగా ఎక్కువ ఉంటాయి. తర్వాత 3 days ఎట్లా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ కాకపోతే ఒకవేళ టాక్ అటు ఇటు అయితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అంత హైప్ లేదు, ముందునే బుకింగ్స్ కూడా అంత పెద్దగా జరగట్లేదు. సో ఆ రేంజ్ లో మనం అంటే కూలీతో ఈక్వల్ గా చూడాలంటే ఖచ్చితంగా మంచి టాక్ అయితే రావాలి. సో ఈ టాక్ బాగా రాకోకుంటే వాటి ఇబ్బంది పడుతుంది. ఒకవేళ టాక్ బాగా రాకోకుంటే ఇంకా కూలీ కూడా అంత సేమ్, ఎందుకంటే హైప్ ఉంది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్తోనే వెళ్తారు సినిమాకి. సో ఒకవేళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకుంటే, బాగానే ఉన్నా కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకుంటే బాగాలేదని చెప్తారు బయటకు వచ్చి. సో అది ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఈ విషయంలో అనుకుంటున్నాను ఖచ్చితంగా కూలీ టీం వాళ్ళే తప్పండి. ఎందుకంటే వాటు వాళ్ళు 2023లోనే వాళ్ళు చెప్పేశారు, మేము ఈ డేట్కి వస్తున్నాము August 14, 2025 అని. ఎందుకంటే 2023 నుంచి చెప్పారు, 3 years బ్యాక్. కూలీ టీం వాళ్ళే మధ్యలో జాయిన్ అయ్యారు అనమాట ఈ డేట్కి. సో వాళ్ళదే ఖచ్చితంగా తప్పు అంటారు. ఒకవేళ రేపు పొద్దున అంటే సినిమా బాగాలేకుండా కూలీ టీం ఒకవేళ అది ఏమన్నా అటు ఇటు అయితే ఖచ్చితంగా వాళ్ళనే చేస్తారనమాట బ్లేమ్ ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పి వస్తున్నారు, మీరు అనవసరంగా మధ్యలో వచ్చి క్లాస్కి వచ్చి మీరే ఇబ్బంది పడినారని చెప్పి అంటారు ఎవరైనా కానీ. సో ఇప్పుడు ప్రెజెంట్ సినారీ అయితే ఖచ్చితంగా కూలీ టీంకి ఫేవర్గా ఉందండి బయట మార్కెట్ అయితే. బట్ కాకపోతే నేను అనుకుంటున్నాను టాక్ బాగుంటే మాత్రం వాటు బాగా పికప్ అవుతుంది హిందీలో అయితే. సో హిందీనే మనకు మెయిన్, ఎందుకంటే తెలుగులో ఫస్ట్ రోజు సెకండ్ రోజు చూస్తారు అంతే. తర్వాత సినిమా బాగుంటే ఓకే, కానీ సినిమా బాగాలేకుంటే అసలు పట్టించుకోరు. బట్ ఇందులో అట్లా కాదనమాట. ఫస్ట్ డే తక్కువ చూస్తారు, సెకండ్ డే థర్డ్ డే వీకెండ్ ఎక్కువ చూస్తారు అనమాట. అంటే ఇంతకుముందు నేను చూసిన సినారీస్ అయితే ఇలానే ఉన్నాయి. కాబట్టి వాటుకి అడ్వాంటేజ్ అయితే హిందీ బెల్ట్ అండి. హిందీ బెల్ట్ స్టార్టింగ్ రోజు అదే
రేపు మాత్రం కొంచెం తక్కువగానండి. నేను అనుకున్నాను ఫస్ట్ డేనే ఒక 50 to 70 crores మధ్యలో అయితే నెట్ ఉంటుందని చెప్పేసి చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారన్నమాట. అంటే డే 1 ఖచ్చితంగా 70 crores వరకు నెట్ ఉంటుంది పార్ట్ 2 అని చెప్పేసి. బట్ కాకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం రీచ్ కావట్లేకపోతుంది. మ్యాక్సిమం ఒక 40 to 50 వస్తే ఎక్కువ అనమాట ఫస్ట్ డే. బట్ చూద్దాం రేపు మౌత్ టాక్ ఎలా ఉంది, రేపు ఈ సినిమా ఎలా ఉందని చెప్తే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు అంటే కలెక్షన్ ఏ రేంజ్ లో తీసుకొస్తాయని. బట్ కాకపోతే 2 సినిమాలకి 1000 crores ఎక్స్పెక్టేషన్ తోనే వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. బట్ కాకపోతే ముఖ్యంగా వాటి వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్ ఏం లేదండి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 1000 crores చూశారు వైఆర్ఎఫ్ వాళ్ళు. బట్ కాకపోతే కోలీవుడ్ నుంచి వస్తున్న మొదటి మూవీ అనమాట, అంటే 1000 crores కొట్టగలదు అనే నమ్మకంతో వస్తున్న మూవీ అయితే కూలీ టీమే. వీళ్ళు ఒకవేళ కొంచెం ముందుకు వేసుకున్నా లేకపోతే కొంచెం తర్వాత 1 week తర్వాత వేసుకుంటే బాగుండేది అనిపించింది నాకైతే రిలీజ్ డేట్. ఎందుకంటే బాగా ఇంపాక్ట్ ఉండేది అనమాట, ఎందుకంటే మంచి హైప్ ఉంది, దాని టచ్ స్క్రీన్స్ దొరికేవి. సో ఈ క్లాష్ వల్ల అయితే కొంచెం ఇబ్బంది అయితే పడతారండి, వాళ్ళు పడతారు, కూలీ టీం వాళ్ళు కూడా పడతారు. బట్ కాకపోతే కోలీవుడ్ వాళ్ళకి అయితే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సినిమా ఖచ్చితంగా 1000 crores కొడితే వాళ్ళకి ఒక 1000 crores మూవీ అని చెప్పుకోవడానికైనా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అలా అన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం కాంప్రమైజ్ కావాలి కొన్ని విషయాల్లో. వాళ్ళ ఈ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. చూద్దాం, అంటే సినిమా బాగాలేకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది మీరు ఆల్రెడీ చూసాం మనం, హరిహరి వీరమల్లు తర్వాత గేమ్ చేంజర్. సో అలానే ఉంటుంది పరిస్థితి, సినిమా బాగాలేకుంటే సెకండ్ డే థర్డ్ డే నుంచి వాష్ అవుట్ అయిపోతుంది. బట్ కాకపోతే సినిమా బాగుంటే మాత్రం ఖచ్చితంగా చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఈ కూలీ టీం వాళ్ళు ఆ 1000 crores కొట్టడానికి. సో వాటికి అయితే కేక్ వాక్ అండి, ఒకవేళ హిందీలో మంచి టాక్ అయితే వచ్చిందంటే ఖచ్చితంగా ఈజీగా 1000 crores వచ్చేసాయి. వాళ్ళకి వచ్చినా రాకుండా పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలుగు వాళ్ళకు ఉన్నాయి, తర్వాత హిందీ వాళ్ళకు ఉన్నాయి 1000 crores. ఇక్కడ లేకుండేది కోలీవుడ్ వాళ్ళకి, అక్కడ ఇండస్ట్రీ వాళ్ళకి కూడా ఉన్నాయి ఆల్రెడీ 1000 crores మూవీ, ఎందుకంటే KGF 2 ఉంది కాబట్టి. సో ఇవన్నీ బేస్ చేసుకుని నా ప్రకారం అయితే వాటు మౌత్ టాక్ అయితే బాగా వస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఆపలేము. అండ్ ముఖ్యంగా నేను తారక్ అన్న అభిమానిగా ఉన్నప్పటికీ 2 సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రజనీకాంత్ అందరికీ ఇష్టమే, తన సూపర్ స్టార్. ఎందుకంటే ఈ బాలీవుడ్ బాద్షాలు లేకుంటే ఈ టాలీవుడ్ అగ్రనాయకులు లేకున్నప్పటి నుంచి కానీ తను సినిమాలు మొత్తం ఈ సౌత్ లో కానీ అక్కడ బాలీవుడ్ లో కానీ రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు ఈ మధ్య పాన్ ఇండియా కల్చర్ అనేది స్టార్ట్ అయింది, కానీ ఒకప్పుడు రజనీకాంత్ సినిమాలు దేశం మొత్తం రిలీజ్ అయ్యేవి, ముఖ్యంగా జపాన్ లో కూడా రిలీజ్ అయ్యేవి. ఈ మధ్య బాహుబలి తర్వాత మాత్రమే ఇవన్నీ పాన్ ఇండియా రిలీజ్లు ఇవన్నీ వచ్చాయి, కానీ ముందు నుంచి వేరే స్టేట్ లో కూడా రిలీజ్ అయ్యి కలెక్షన్ తీసుకొచ్చేది మాత్రం ఓన్లీ రజనీకాంతే, వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజనీకాంత్. సో ఈ సినిమాతో 1000 crores కొట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను. బట్ కాకపోతే ఒక మంచి డేట్ చూసుకుని వచ్చింటే బాగుంది అనిపించింది నాకైతే. ఇద్దరు ఇంపాక్ట్ అయితే కంపల్సరీ పడతారండి. సో ఇంపాక్ట్ లో ఎవరు లాస్ అవుతారని మనం రేపు నుంచి చూద్దాం. 2 కూడా మంచి హైప్ తో వచ్చే మూవీసే కాబట్టి 2 సినిమాలు బాగా హిట్ అవ్వాలని కోరుకుందాము. అదే చెప్తున్నాను వాళ్ళు కూడా, కూలీ టీం వాళ్ళకి. అండ్ వాటుకి తారక్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రేపు వీడియోలో మనం అంటే రివ్యూస్ 2 చేద్దాం. సో రేపు చూద్దాం అంటే ఏ సినిమా బాగుంది ఏంటి, అంటే కలెక్షన్ ఎంతవరకు వెళ్తాయి అనేది మన ప్రిడిక్షన్లో చెప్దాము. సో అది కొన్నిసార్లు గెస్ కరెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ కాకపోతే టాక్ని బట్టి అయితే ఖచ్చితంగా మనం జడ్జ్ చేయొచ్చు అనమాట, ఇంతవరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి. చూద్దాం మనం కూడా అది. ఇదండి నా అభిప్రాయం ఈ 2 సినిమాల కోల్డ్ వార్ గురించి. చూద్దాం ఎవరు విన్ అవుతారో ఈ రేస్లో. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.